ఈరోజు మదర్ తెరీసా మన భారతదేశానికి వచ్చి ఎక్కడికి వచ్చి తెలుసా? కలకత్తాలో కుష్టి రోగుల మధ్య ఆమె వచ్చి ఒక ఆ సత్రాలు ఉంటాయి కదండి, వెనకటి రోజుల్లో సత్రాలు ఉండేవి. వెనకటి రోజులు ఏముండేవి? సత్రాలు. యేసు ప్రభు వారు పుట్టిన దినాల్లో కూడా సత్రంలో స్థలం లేదని ఉంది రాయబడింది, అవునా? అలాగే ఆ రోజుల్లో సత్రాలు ఉండేవి, చిన్న చిన్న కట్టి పాకాలు కట్టేసి ఆ సత్రాల్లో ఉంచేవారు కనిపించినట్టయితే. అయితే ఆ సత్రాల్లోకి వచ్చి కుష్టి రోగులను, ఊరికి చివరిలో ఉన్న వారిని, సమాధుల్లో వెలివేయబడిన వారిని, ఊరి చివర వెలివేయబడిన వారిని తీసుకొచ్చి వారి గాయాలు కట్టి వారి సీమ కారుతుంటే వారికి ఏం చేసింది తెలుసండి? ఆ క్లాత్తో అత్తి ముందేసి కట్లు కట్టి వారికి బిళ్ళలిచ్చి ప్రార్థన చేసి వారిని స్వస్థపరుస్తూ ఆ సత్రంలో వారికి ఆశ్చర్యం కలిగించింది. వార్త ఊరు తెలిసిపోయింది. ఈ వార్త దేశం పాకిపోయింది. ఈ వార్త ప్రజలందరికీ కూడా వినపడిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంకా మత నాయకులు, పెద్దలు, అనేక మంది మత ఛాందస్తులు లేచి, రేయ్ దాన్ని జుట్టు పట్టుకొని తీసుకొస్తా నేనని. ఒక ఆయన లేచాడు, జుట్టు పట్టుకొని ఆ సత్రంలో ఉన్న ఆమెను జుట్టు పట్టుకొని తీసుకొస్తా. ఊరు కాని ఊరు, ప్రదేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతంది ఒక అంటరానిది వచ్చి ఈ అంటరాని వాళ్ళకి సేవ చేస్తుందా, వీళ్ళ గాయాలు కడుతుందా అని కొంతమంది మత ఛాందస్తులు లేచి ఆమెను జుట్టు పట్టుకొని తీసుకొద్దామని అక్కడ అందరికీ కత్తులు, ఖడ్గాలు, కర్రలు, బొంగులు అన్నీ పట్టుకొని ఆ ప్రియదేని బిళ్ళ సత్రం ఎదుట చుట్టుముట్టారంట ఆమెను చంపేయటానికి. ఏం చేసిందండి ఆమె చెప్పండి నా పిల్లరా? దొంగతనం చేసిందా? వ్యభిచారం చేసిందా? తాగుతుందా? ఎవరైనా కొట్టిందా? తిట్టిందా? తన్నిందా? నీ ఆస్తి నేను దొంగతనం చేసిందా? లేకపోతే ఏమన్నా మోసం చేసిందా? నువ్వు చేయలేని సేవ ఆమె చేస్తుంది. నువ్వు చేయలేని సేవ, పరిచర్య ఆమె చేస్తుంది. కాబట్టి దానికి అప్రిషియేట్ చేయాల్సింది పోయి, సంతోషపరచాల్సింది పోయి, ఈరోజు నా ప్రియులరా ఆమెను చంపటానికి కంకణం కట్టుకున్న మత ఛాందస్తులు చుట్టూ ముట్టారండి. ఆ సత్రం చుట్టూ ముట్టారు. వాళ్ళు పెద్దోళ్ళు లేచి, రేయ్ మీరందరూ చుట్టూ ఉండండి రా, నేను లేచి లోపలికి వెళ్ళి దాన్ని జుట్టు పట్టుకొని తీసుకొస్తానంట. ఏమన్నాడు? దాన్ని జుట్టు పట్టుకొని తీసుకొస్తానంట. గమనించినట్టయితే లోపలికి వెళ్ళాడంట, జుట్టు పట్టుకొని తీసుకొద్దామన్నాడు కదండి. ఆ మాట అర్థమవుతుందమ్మా? జుట్టు పట్టుకొని తీసుకొద్దామని వెళ్ళాడు కదా. ఈ లోపల ఒక దృశ్యాన్ని చూశాడు ఆయన. ఒక ఆలోచన తన కళ్ళ ముందు తను చూశాడు, ఒక దృశ్యం చూశాడు. అదేంటో తెలుసా నా పిల్లరా? ఒక కుష్టి రోగి. నా పిల్లరా చేతులు లేవు సరిగ్గా, ఏళ్ళన్నీ కొరుకుపోయి తినేసి ఇంత చిన్న ఏళ్ళు అయిపోయినాయి, తినటానికి ఏమీ లేని పరిస్థితి. ఆయన వాంతి చేసుకుంటుంటే మదర్ తెరీసా 2 చేతులు అట్లా జోడించి వాంతి చేతుల్లో కక్కించుకుందంటండి. ఏం చేసిందంటండి మదర్ తెరీసా? ఆ వ్యక్తి నా పిల్లలు వాంతి చేసుకుంటుంటే, ఆ వృద్ధాప్యులున్న ఆ వ్యాధిగ్రస్తుడు వాంతి చేసుకుంటుంటే 2 చేతులలో చాపి కక్కించుకొని అక్కడికి వెళ్ళి పారబోసి, మళ్ళీ కక్కుతుంటే మళ్ళీ పారబోసి, చేతులు బట్టి తన చున్నీతో మూతుడిచి తనకు మంచి నీళ్ళు ఇచ్చి పరిచయం చేస్తుంటే కన్నీళ్ళు ఆగట్లేదంటే తను చూసిందని వెంటనే కుప్పగూలిపోయాడు. వెంటనే కుప్పగూలిపోయి మోకాళ్ళ మీదకి వచ్చి, ఈ తల్లినా నేను శిక్షిద్దాం అనుకుంటుంది, ఈ తల్లినా నేను జుట్టు పట్టుకొని లాక్కు రావాలి, కొట్టాలి, చంపాలనుకుంటుంది, ఈ తల్లినా, ఈమె దేవతరా అని తన హృదయంలో అనుకొని బయటకు వచ్చి, ఏంటన్నా జుట్టు పట్టుకొని తీసుకొస్తానన్నావు, దాన్ని ఇంకా తీసుకురాలేదేంటంటే, జుట్టు పట్టుకొని కొట్టాల్సింది ఆమెను కాదురా, మిమ్ముల్ని. ఎటు చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఎవరినంటే జుట్టు పట్టుకొని కొట్టాల్సింది ఎవరో తెలుసా? ఎవరినో తెలుసా? మత ఛాందస్తులతో చేతులు కలిపిన మిమ్మల్ని. ఆమె దేవతరా, మదర్ తెరీసా దేవత.